హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బయాలజీలో టాప్ 100 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీతో యూట్యూబ్లో ఫ్రీగా డిస్కస్ చేద్దాం అనుకున్నా. అదేవిధంగా యాప్లో ఆల్మోస్ట్ క్లాసెస్ అనేవి రోజు యాడ్ అవుతూ ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. సో 70% ఆఫ్ కంటెంట్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది. హెరిడిటీ అంటే జన్యు శాస్త్రం, అనువంశికత, ఈ అంశాలన్నీ కూడా లింక్ చేసి చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనేది యాడ్ చేయడం జరిగింది. జీర్ణ వ్యవస్థ కూడా యాడ్ చేసాము, ఓకేనా. అదేవిధంగా పర్యావరణ శాస్త్రం సంబంధించినటువంటి వీడియోస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో దయచేసి గమనించాలి. ఓకే, మరి టాప్ 100 కాన్సెప్ట్స్లో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రూఫ్తో మీకు చెప్పడం జరుగుతుంది కదా. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని మనం తీసుకుంటే 112వ పేజ్ ఏదైతుందో 112వ పేజ్లో లాస్ట్ పారాగ్రాఫ్ అండి, చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటి సందర్భం కూడా ఉంది. టెక్నీషియన్స్కి అయితే కాదు, ఏఎల్పి అదేవిధంగా గ్రూప్ డికి అడిగినటువంటి పారాగ్రాఫ్ అనమాట. అందులోంచి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని టాప్ 100 కాన్సెప్ట్స్లో మొదటి కాన్సెప్ట్గా మీ ముందుకు పరిచయం చేస్తా ఉన్నా. సో సాధారణంగా మానవుల్లోనే కాకుండా, ఓకేనా, సాధారణంగా జంతువుల్లోనే కాకుండా, ఓకేనండి, సాధారణంగా జంతువులే కాకుండా మరి జంతువులకి ఎగ్జాంపుల్గా మనం కూడా తీసుకోవచ్చు. మానవుడే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో, మన యొక్క పరిసరాల్లో మొక్కలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రాణంతో ఉన్నటువంటి జీవులే లేదా సజీవులే అని చెప్పి మనం చెప్పవచ్చు. లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్గా ప్లాంట్స్ మనం తీసుకోవచ్చు. సో ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో, జంతువులు, మానవుడు ఎవరైతే మనం ఉన్నామండి, సో మనం కూడా ఎలా అయితే వేస్ట్ మెటీరియల్, శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ సచ్ యాజ్ ఏంటంటే మనం ఎక్స్క్రీట్ చేస్తాం, యూరియా అని, అదేవిధంగా యూరిక్ యాసిడ్ అని, అదేవిధంగా మనం కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా నత్రజని, దట్ మీన్స్ నైట్రోజన్, అదేవిధంగా కొన్ని రకాల సాల్ట్స్, లవణాలు, ఇవన్నీ కూడా మనమైతే కనుక బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది, బయటికి వ్యర్థ పదార్థాలు బయటికి పంపించడం జరుగుతుంది. లైక్ వైజ్ అలాగే మొక్కలు కూడా తాము ఉపయోగించుకున్న తర్వాత, ఓకేనా, మొక్కలు అనేవి అవి ఉపయోగించుకున్న తర్వాత ఏవి, నేల నుండి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కానీ, ఓకేనా, మొక్కలు తయారు చేసుకున్న ఆహార పదార్థాలు కానీ, నేల నుండి తీసుకునే ఖనిజ లవణాలు అంటే మినరల్స్, వాటర్ కానీ యూసేజ్ అయిపోయిన తర్వాత అవి ఖచ్చితంగా బయటికి పంపించాలి, అవునా. సో మనలో అయితే కనుక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఏంటి ఆ వ్యవస్థ? విసర్జక వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తాం. సో మనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ ఏంటంటే ఎక్స్క్రేటరీ సిస్టమ్, అంతేనే కదా, ఎక్స్క్రేటరీ సిస్టమ్. మరి మొక్కల్లో వ్యర్థ పదార్థాలను ఎలా బయటకు పంపిస్తాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్. అయితే సాధారణంగా మొక్కలకి కూడా కొన్ని రకాల పదార్థాలు అవసరమైన ఉంటాయి అన్నమాట. ఉదాహరణగా నేనేం తీసుకుంటా అంటే కార్బోహైడ్రేట్లు తీసుకుంటాను, దాన్ని పిండి పదార్థాలు అంటారు. మొక్కలకు కూడా కొన్ని రకాల ప్రోటీన్లు అనేవి మొక్కలకు అవసరం. సో మొక్కలకి ఏవైతే అవసరమయ్యే పదార్థాలు ఉన్నాయో, మొక్కలు పెరగడానికి కానీ వాటిలో కూడా యాక్టివిటీస్, క్రియలు అంటే ఫంక్షన్స్ అన్నీ జరగాలి అంటే కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పదార్థాలు అవసరం. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే సో ప్రైమరీ మెటబాలైట్స్ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? ప్రైమరీ మెటబాలైట్స్, ఓకేనా, గుర్తుపెట్టుకోండమ్మా, ప్రైమరీ మెటబాలైట్స్ అంటారు, ఓకేనా. అవి ఏంటి సార్ తెలుగులో? ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అని చెప్పి పిలుస్తారు వీటిని. సో ఇవి సాధారణ మొక్కల యొక్క పెరుగుదలకు వివిధ రకాల ఫంక్షన్స్కి ఉపయోగం. మరి మొక్కలకు అవసరం లేనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మొక్కలకు అవసరం లేనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం సెకండరీ మెటబాలైట్స్ అని చెప్పి పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? సెకండరీ మెటబాలైట్స్. సో ఇవేవైతే ఉన్నాయో దాన్ని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని చెప్పి పిలుస్తారండి.
ఏమని పిలుస్తారు? ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు. ఇప్పుడు ఇవి అవసరం కాబట్టి ఇవి యూజ్ చేసుకుంటాయి. ఇవి అవసరం లేదు, సెకండరీ మెటబాలైట్స్ అనేవి అవసరం లేదు. ఓకే, అవసరం లేదంటే ఏం చేయాలా? ఆ మొక్క దగ్గర నుంచి బయటకు ఎలిమినేట్ చేయాలి. ఏం చేయాలండి? ఎలిమినేట్ చేయాలి, అంటే బయటకు పంపించేయాలన్నమాట. ఎట్లా పంపిస్తాయి అనేది ఒకసారి మనం తెలుసుకుని ప్రయత్నించాలి. అయితే ఇక్కడ మొక్కలు కూడా సాధారణంగా కిరణజన్య సమయక్రియ, ఈ క్వశ్చన్ మీకు తెలుసు ఏంటి? ఫోటోసింథసిస్ ఈక్వేషన్ 6CO2 ప్లస్ 12H2O ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ యొక్క సహాయంతో, పత్రహరిత సహాయంతో, అదేవిధంగా సన్లైట్ సూర్యకాంతి యొక్క సమక్షంలో మొక్కలు ఏం తయారు చేసుకుంటాయి? C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O, ఇది ఆవిరి రూపంలో బయటికి పోతుంది. ఓకేనా? అయితే ఇక్కడ C6H12O6 అనేది ఏంటి? గ్లూకోజ్, అంతేనా కాదా? ఇదేంటి? గ్లూకోజ్. ఇక్కడ O2 అంటే ఆక్సిజన్, H2 అంటే వాటర్. సార్ ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియలో అయితే గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు ఏం చేస్తున్నాయంటే కార్బన్ డైఆక్సైడ్ను హైడ్రోజన్ను ఉపయోగించుకుంటున్నాయి. ఓకే, ఉపయోగించుకుంటాను తీసుకుంటున్నాయి. ఏమిస్తున్నాయి? గ్లూకోజ్ని ఇస్తున్నాయి, ఆక్సిజన్ ఇస్తున్నాయి, హైడ్రోజన్ ఇస్తున్నాయి. ఆక్సిజన్ ఇస్తున్నాయి అంటే ఏంటి? గ్లూకోజ్తో పాటు అవసరం లేనివి రెండు కూడా. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం అవ్వాలా? మొక్కలు అనేవి కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ కూడా విసర్జన లేదా ఎక్స్క్రీట్ చేస్తాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మొక్కలు ఎక్కడ వాటర్ తీసుకున్నాయి? ఇక్కడ వాటర్ని విడిచిపెట్టాయి. అవునా కదా? వాటర్ని విడిచిపెట్టాయి. మరి ఇక్కడ వాటర్ని విడిచిపెడతా ఉన్నాయన్నమాట. ఏ రూపంలో విడిచిపెడుతున్నాయి సార్? ఏ రూపంలో విడిచిపెడుతున్నాయండి? ఎవాపరేషన్ రూపంలో విడిచిపెడుతున్నాయి. ఏ రూపంలో? ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే నీటి ఆవిరి అంటారు. సో మొక్కలు ఎవాపరేషన్ రూపంలో లేదా నీటి ఆవిరి రూపంలో వాటర్ని కోల్పోతే దాన్ని ఏమంటారు సార్ అంటే బాష్పోత్సేకం అని చెప్పి పిలుస్తారు. దీన్నే మనం ట్రాన్స్పిరేషన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని జరుగుతుందండి? ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం. ఎలా జరుగుతుంది సార్ ఈ ట్రాన్స్పిరేషన్ అంటే? స్టొమాటా ద్వారా. దేని ద్వారా అండి? స్టొమాటా ద్వారా. తెలుగులో పత్రరంధ్రం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పత్రరంధ్రం ద్వారా వాటర్ లాస్ అయిపోతాయి. పత్రరంధ్రం లోపల కిడ్నీ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఉన్న కణాలను ఏమంటారు సార్ అంటే గార్డ్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గార్డ్ సెల్స్. గార్డ్ సెల్స్ లేదా రక్షక కణాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఏమని పిలుస్తారు? రక్షక కణాలు అని చెప్పి పిలుస్తారు. ఓకే, ఇక్కడ నీకు అర్థమైంది ఏంటి? ఆక్సిజన్ పోగొట్టుకుంటే విసర్జన, ఆక్సిజన్ పోగొట్టుకున్నాయి, ఎక్స్క్రీట్ చేస్తున్నాయి అంటే బయటికి పంపించేస్తున్నాయి. హైడ్రోజన్ ఎవాపరేషన్ రూపంలో పంపిస్తున్నాయి. మరి మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలు, మిగిలిన వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి సార్? అవి ఏమైనా ఉన్నాయా సార్? మిగిలిన వ్యర్థ పదార్థాలు అంటే ఎగ్జాంపుల్ ఆల్కలాయిడ్లు ఉన్నాయి కొన్ని, వాటిలో సెకండరీ మెటబాలైట్ అన్నాం. ఓకేనా? మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మొక్కల్లో ఉన్నటువంటి రెసిన్లు ఉన్నాయి, అదేవిధంగా మొక్కల్లో ఉన్నటువంటి ట్యానిన్లు ఉన్నాయి, మొక్కల్లో ఉన్నటువంటి గమ్స్ జిగురులు ఉన్నాయి. వేప చెట్టు ఉంది, కట్ చేస్తే జిగురు వస్తుంది లేదా? మామిడి చెట్టు జిగురు వస్తుంది లేదా? ఆ జిగురు ఏమి కాదు, దాని యొక్క వ్యర్థ పదార్థాలే. జిగురు రూపంలో నిల్వ చేసుకుంటాయి, గమ్స్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. అంటే ఆల్కలాయిడ్ రూపంలో, అదే రెసిన్స్ రూపంలో, టానిన్స్ రూపంలో, గమ్స్ రూపంలో. మరి రబ్బర్ ఉంది కదా, రబ్బర్ దేని నుంచి వస్తుంది? లేటెక్స్. మరి అది కూడా వ్యర్థ పదార్థమే. ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలే కదా. మరి వీటిని ఎక్కడ నిల్వ చేసుకుంటాయి? మరి మొక్కలు ఏం చేస్తాయంటే వాటికి అవసరం లేనటువంటి కొన్ని కణజాలాలు ఉంటాయి, దాన్నే టిష్యూస్ అంటారు. ఓకేనా? టిష్యూస్, కణజాలాలు. కణజాలం అంటే ఏంటి? మన బయాలజీ లాంగ్వేజ్లో గ్రూప్ ఆఫ్ సెల్సే కదా. అవునా కదా? గ్రూప్ ఆఫ్ సెల్స్, కణాల సముదాయమే కదా కణజాలం అంటే. మరి కణజాలంకు ఉదాహరణగా మనం మొక్కల యొక్క ఆకులు కూడా కణజాలాల కింద తీసుకోవచ్చు కదా, గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా. అంటే మొక్కల యొక్క వ్యర్థాలు అనేటివి పత్రాలు లేదా లీవ్స్ రూపంలో కూడా, లీవ్స్లో స్టోర్ అయ్యి ఆకుల కింద పడిపోతూ ఉంటాయి, అయినా కదా. సో ఇక్కడ లీవ్స్ రూపంలో ఈ వ్యర్థ పదార్థాలే
ఈ లీవ్స్ లో స్టోర్ అయితే లీవ్స్ కింద పడతాయి. నెక్స్ట్ మొక్కల యొక్క సాలిడ్ వేస్ట్లు అంటే కొన్ని ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి సార్? కొన్ని వేస్ట్ మెటీరియల్స్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి అంటే సెల్యులార్ వాక్యూల్స్ లో స్టోర్ అయి ఉంటాయండి. ఎక్కడండి? సెల్యులార్ వాక్యూల్స్. సెల్యులార్ వాక్యూల్స్ అంటే కణాల రిక్తిక లేదా కణ రిక్తిక అని చెప్పి అంటారు. సార్ కణ రిక్తిక అంటే ఏంటి అంటే ఒకసారి సెల్ అనే లెసన్ లో మన యాప్ లో వినండి, అక్కడ మీకు అర్థమవుద్ది అనమాట. ఓకేనా? కణ రిక్తిక లేదా సెల్యులర్ వాక్యూల్స్ లోనే వ్యర్థ పదార్థాలు స్టోర్ అయి ఉంటాయి. మరి రెసిన్స్, గమ్స్, టానిన్స్ ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి సార్? గమ్స్, రెసిన్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి సార్ అంటే ఓల్డ్ జైలంలో స్టోర్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓల్డ్ జైలంలోనే ఇక్కడ ఉన్నటువంటి రెసిన్స్, ఇక్కడ ఉన్నటువంటి గమ్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని వేస్ట్ మెటీరియల్ సెల్యులర్ వాక్యూల్స్ అన్న టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పిక్చర్ మీరు చూడండి, మీకు డిస్ప్లే చేస్తారు ఇక్కడ స్క్రీన్ షాట్. ఇక్కడ రెసిన్స్, గమ్స్ ఎక్కడ నిల్వ ఉంటాయి సార్ అంటే ఓల్డ్ జైలం, దాన్నే ముదురు దారువు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ముదురు దారువు అంటారు. ఓకేనా? సో ముదురు దారులో నిల్వ ఉంటుంది అనమాట. మొక్కల్లోని నీరు అధికంగా ఇంకా ఎక్కువయ్యేటప్పుడు వాటర్ ఎలా పోతుంది సార్ అంటే బిందుస్రావ పద్ధతిలో పోతుందండి. బిందుస్రావం. దాన్నే బయాలజీలో ఇంగ్లీష్లో అయితే కనుక ట్రాన్స్లొకేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ట్రాన్స్లొకేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక ట్రాన్స్లొకేషన్ రూపంలో కూడా వాటర్ పోతూ ఉంటుంది అనమాట. ఇది మనకి 10th క్లాస్ ఎన్సీఆర్టీ 112 పేజ్లోనే ఉన్నటువంటి సమాచారం. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు ఎలా అడుగుతాడు సార్? రెసిన్స్, గమ్స్ అనే పిలుస్తున్న వ్యర్థ పదార్థాలు మొక్కల్లో ఎక్కడ నిల్వ ఉంటాయి? ముదురు దారువు లేదా మొక్కల్లో. ఓకేనా? మొక్కల్లో ఈ క్రింది వాళ్ళు విసర్జక పదార్థం ఏదని అడగవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు ఆర్ఆర్బి గ్రూప్ డీలో. విసర్జక పదార్థం ఏది? కిరణజన సంయోక్రియలు వచ్చి విసర్జన పదార్థం ఏది? ఎక్సలేటర్ మెటీరియల్ ఆక్సిజన్, హైడ్రోజన్ తీసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఇంకా మనకి ఏం అడగవచ్చు అండి? మొక్కల్లో సాలిడ్ వేస్ట్ మిల్స్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయని అడగవచ్చు. కణలిక్తికల్ సెల్యులర్ వాక్యూల్స్ అనొచ్చు. లేదా ట్రాన్స్పిరేషన్ లేదా బాస్పోత్సాకం అనేది మొక్కల్లో ఎక్కడ జరుగుతుందని పత్రాల్లో మళ్ళీ ఎక్కడ జరుగుతుంది? స్టొమాటో పత్రాంధ్రాలు మళ్ళీ ఎక్కడ జరుగుతుంది? రక్షక కణాలు లేదా గాడ్ సెల్స్ అనేవి ఏ ఆకారంలో ఉంటాయండి అని అంటే మూత్రపిండం ఆకారంలో. దాన్నే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ ద కిడ్నీ. రైట్ అండి? ఓకేనా? రైట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే కనుక మీరు జస్ట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాకు ఇచ్చే సపోర్ట్, నేను ఫ్రీగా యూట్యూబ్లో వీడియోస్ ఇస్తున్నా కాబట్టి మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమే. మన దగ్గర బయాలజీ పీడిఎఫ్ అండి, బయాలజీ పీడిఎఫ్ ఉంది, తెలుగు మీడియం పీడిఎఫ్, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఉంది, ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా 1700 ఇండియన్ హిస్టరీ బిట్స్ ఉన్నాయి. అదేవిధంగా 3000 జనరల్ స్టడీస్ బిట్స్ ప్లస్ 3000 బిట్స్ సంబంధించిన వీడియో ఉంది. ఓకేనా? దాంతో పాటుగా మీకు టాప్ 1500 జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం సిరీస్లో బిట్స్ ఉన్నాయి. అదేవిధంగా 3000 బిట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ కలిపి 199 రూపీస్ 1 ఇయర్ వ్యాలిడిటీతోనే మీకు అందించడం జరుగుతుంది. రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి జీకే పీడిఎఫ్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఎక్స్క్లూజివ్ పీడిఎఫ్ ఉంది. అదేవిధంగా 199లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారం తెలుగు మీడియంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా పీడిఎఫ్ ఉంది మన దగ్గర. ఓకేనా? సో అర్థమెటిక్ క్లాసెస్ ఉన్నాయి. అలా అన్ని మెటీరియల్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అనే యాప్ని మనది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కోర్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.